హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలేష్ అకాడమీ. ఇవాళ ఏంటంటే మా అబ్బాయిది 2వ సంవత్సరం అండి. ఏదైనా ఆడి ద్వారా నాకు జరుగుతుంది మొత్తం అంటే, అందుకని వాడికి ఇచ్చేస్తాను. ఇప్పుడు ఇదంతా మొత్తం నేను ఇది సంపాదించుకుంటే కారణమే వాడు. అందుకని వాడికి ఎప్పుడు ఇచ్చేస్తాను. 6 months ఒకసారి బర్త్డే వస్తుంది, సంవత్సరంలో ఒకసారి ఏమన్నా సంవత్సరం వస్తుంది. సో లాస్ట్ టైం వచ్చి బట్టలు కొన్నాం ఆన్లైన్లో, అది 10,000 అయింది కానీ మనకి సాటిస్ఫికేషన్ అవ్వాల, ఎందుకంటే అంత వర్త్ఫుల్ కాదు క్లాత్. అందుకని ఈసారి ఇక్కడ మనకి చెన్నై పక్కన వందవాసి అని ఉంది, మేము ఇప్పుడు మన ఫామ్ హౌస్ ఉన్న ఏరియా, అక్కడే తీసుకున్నాం. మొన్న నైట్ వెళ్ళి తీసుకున్నాము. మొత్తం వచ్చి ఒక 16,000 అయింది దగ్గర. కానీ చాలా బాగున్నాయి డ్రెస్సెస్. వచ్చి 16 మంది పెద్ద పిల్లలు తీసుకున్నాము. ఇవి వచ్చి చాలా డీసెంట్ కలర్గా ఉంది, అంటే కలర్ఫుల్గా ఉన్నాయి కానీ తీసుకోలేదు. ఆ చిన్నపిల్ల వాళ్ళ బట్టలు వాళ్ళే ఉతుక్కోవాలన్నది సర్ణంలో, అందుకని లైట్ వెయిట్గా ఉండేవి వాళ్ళే ఉతుక్కుంటారులే అని తీసుకున్నాము. ఇవి వచ్చి మొత్తం 16 తీసుకున్నాం అమ్మాయిలకి. ఇక 14 అయితే ఉంది, మిగతా మటుకి పెద్దవి కొంచెం తీసుకున్నాం. ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, చూస్తా కూడా. మీకు పట్టుదామా? పెద్దగా అయితే కానీ క్లాత్ చాలా బాగుంది. వాళ్ళ షాప్ వాడు కూడా మనకి తక్కువ రేట్ ఇచ్చాడు. కొంచెం అడిగాము, లేదంటే మొత్తం బిల్ వేసిన తర్వాత వాడు కొంచెం తగ్గించాడు. ఓకే, 16 తీసుకున్నాం అండి. తర్వాత వచ్చి బాయ్స్కి వచ్చి అమ్మా బాయ్స్కి వచ్చి అవి కూడా 17 తీసుకున్నాము. ఇవి వచ్చి 7 sets. ఇవి వచ్చి ప్యాంట్ సపరేట్గా తీసుకున్నాము, షర్ట్ సపరేట్గా తీసుకున్నాము. సరే, ఇవి ఫుల్ హ్యాండ్ షర్ట్స్. ఇవన్నీ ఇప్పుడు మనం అన్నా సరే తీసుకెళ్ళి మనం ఇద్దాము. వేసిన తర్వాత నేను పెడతాను. వాటి ప్యాంట్లు ఇవి కూడా బాగా పడినాయి. ఇటు అమ్మ ఉదయం కావాలి. ఇవి వచ్చి ప్యాంటు షర్టు ఒకటే, అంటే సెట్ లాంటిది ఇచ్చారు. ఇవి వచ్చి మనం 10 తీసుకున్నాం. కలర్ఫుల్గా ఉంది ఈ షర్ట్, ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇదొకటి మంచి కలర్ఫుల్గా ఉంది. అంటే ఇప్పుడు అక్కడ వేసుకుందా చూడాలి పిల్లలు ఎలా ఉంటారో. అది గ్రీన్ చూపించండి, పింక్ కలర్. నా సొంతగా బట్టలు కొనుక్కోవాలంటే ఈరోజు నా ప్రాణం అవుతుంది. అయ్యో 300 400 అనుకుంటాను. ఆ పిల్లలకి అందరికీ 450 రూపాయలు పైనే ఉన్నాయి ఒక్కొక్క డ్రెస్. ఇది తక్కువ లేదు. అలాగే ఉదయం అంది నా పిల్లలు కూడా తీసుకో అంటే నాకు ప్రాణం అవుతుందండి. జోష్గాకి 300 పెట్టే తీసుకున్నాను. రూపేష్కి తేజు కూడా 300 రూపాయలు పెట్టి తీసుకున్నాం. ఆ పిల్లలకి మనం అక్కడ చాలా పిల్లలు చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళ కోసం ఏంటంటే వాళ్ళకి పెద్ద డ్రెస్సులు పడతారు కాబట్టి చిన్న 2 తీసుకున్నాం. అంటే సేమ్ వాళ్ళకి మ్యాచ్ అయ్యేటట్టుగా ఈ ప్యాంటు షర్ట్ వస్తుంది, ప్యాంటును డ్రాయర్ వస్తుంది, డ్రాయర్ షర్ట్ వస్తుంది. అది తీసుకొని ఇచ్చుకున్నాను. ఇవి ఒక 3 తీసుకున్నాను, అంటే ఆ సెట్లు తీసుకున్నాను. అంటే 3 పిల్లలకి ఇద్దామని. అది కాకుండా మా అబ్బాయికి వచ్చి పాయసం అంటే బాగా ఇష్టం. ఎందుకంటే పాయసము, పులిహార, తర్వాత మన ఇంట్లో జున్ను ఉంటుందండి. బాబు కోసం కదా ఆవులు నేను కొనుక్కుంది, అందుకని జున్ను కూడా తీసుకెళ్తున్నాను. అలాగే గారెలు చేస్తుంది కానీ ఇవన్నీ తీసుకొని ఇప్పుడు మనం ఇంకొక 1/2 hourలో మన బయట. ఇదే అండి, ఎప్పుడే పూజ అయిపోయింది. వాడికంటే డబ్బులు అయ్యే తన్నుకుంటా వస్తాయి. అప్పుడు వరకు డబ్బులు లేకపోతే కానీ పూజారి వచ్చి తృప్తిగా వెళ్ళండి. ఆయనకి కావాల్సి అనుకున్నారు కానీ ఎక్స్పెక్టెడ్ కన్నా మా అబ్బాయి కోసం నేనేం కాదని ఇచ్చుకున్నాను. అన్ని సర్ది ఆర్ఫనేజ్కి బయలుదేరాము. నెక్స్ట్ వీడియోస్లో అన్న పూజ ఎలా చేసామో, ఇంకా ఆర్ఫనేజ్లో పిల్లలకి ఎలా డ్రెస్సులు డొనేట్ చేసామో చూపిస్తాం. ఎవరు లేరండి, ఉదయం ఒకటే చేసుకుంది కానీ తృప్తిగా చేసుకున్నాం. ఎవరు లేకపోయినా కూడా అన్నీ చేసుకున్నాం. మొత్తం అన్నీ క్లియర్, అన్నీ సరిపోని చేసుకున్నాం. ఇప్పుడు ఆ పాయసం కూడా మా ఇంట్లో మట్టి కొంచెం తిన్నాము. వాళ్ళకి తీసుకెళ్ళి పులిహార కూడా మా కూతురు కొంచెం తీసుకుంటుంది. మొత్తం పిల్లలకి. మీకు కనుక మా ఆడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శైలు గార్డెనింగ్. మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఇవన్నీ తినేవాళ్ళని తీసుకెళ్తారు. అక్కడ అనాథ పిల్లలు ఉంటారు. చాలా దారుణమైన పరిస్థితి, బట్టలు కూడా ఉండవు సరిగ్గా.